తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం వెంటనే కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎలా ఉంది నీ ఆఫీస్ అడిగాడు తేజ. బ్రహ్మాండంగా ఉంది. ఇదో కొత్త లోకం. మన కార్పొరేట్ ఆఫీసుల లాగా ఉండదుగా. ఎవరికి ఎవరన్నా భయం ఉండదు. అందరూ కింగ్స్. నీతో అందరూ బాగా మాట్లాడతారా? చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా బిస్కెట్స్తో వెల్కమ్ చెప్తారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఒక 30 ఏళ్ళు నేను ఈ శాఖలో పని చేయాల్సి ఉంటుంది. కాకపోతే పొజిషన్ మారుతూ ఉంటుంది అంది నవ్వుతూ. ఐ మిస్ యూ శరణ్య అన్నాడు చెవిలో గుసగుసగా. ఐ టు మిస్ యూ తేజ అంది అదో రకమైన హస్కీ వాయిస్తో. దిస్ ఇస్ టూ మచ్. ఇక్కడున్నన్ని రోజులు ముట్టుకోకు అంటూ బెత్తం పట్టుకొని దూరంగా నిలబెట్టి ఇప్పుడు ఇలా మత్తుగా మాట్లాడడంలోని నీ ఉద్దేశం ఏంటి? కిలకిలా నవ్వింది. ఏమీ లేదు, రాత్రంతా తీయటి కలలు కంటూ పడుకుంటావని. ఇంతకీ ఎక్కడున్నావు? మా గెస్ట్ హౌస్లో. 2-3 రోజుల్లో ఇల్లు తీసుకుంటాను. అప్పుడు వద్దు గాని అంది. గుడ్ గుడ్, త్వరగా తీసుకో అన్నాడు తేజ. గుడ్ నైట్. నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది శరణ్య. గాయత్రి ఒకరోజు రమేష్ని అడిగింది. రమేష్, ఒక్కసారి మనం హైదరాబాద్ వెడదాం. అమ్మా నాన్నల్ని చూడాలని ఉంది. ప్లీజ్ ఒక్కసారి తీసుకెళ్ళవా? రమేష్ ఇది వరకులా ఆ మాట అనగానే గయ్యమని అరవలేదు. కాసేపు ఏదో ఆలోచిస్తున్నవాడిలా మౌనంగా ఉండి అన్నాడు. ఆడికి పోయినాక మా ఓళ్ళు నన్ను ఈడువరు. గుంజుకుపోయి వేరే పెండ్లి చేస్తారు. నాకు మంచిగా ఎరుక. గట్ల గిట్టయితే నువ్వు నేను మళ్ళా కలువుడు సంగతి దేవుడికెరుక. చూడనీకు కూడా ఉండదు. నీకు అట్లా ఇష్టమేనా? గాయత్రి మాట్లాడలేదు. ఇష్టాల ప్రసక్తి లేకుండానే తను ఇతనికి భార్య అయింది. ఇష్టాల ప్రసక్తి లేకుండానే ఇతనితో కాపురం చేస్తోంది. ఇష్టంతో తను ఇతనితో లేచిపోయి వచ్చిందా? లేదు. అమ్మా నాన్నల నిరంకుశత్వం నుంచి తనని తాను రక్షించుకోవడానికి, బంధింపబడుతున్న తన స్వేచ్ఛని కాపాడుకోవడానికి అతని సాయం తీసుకుంది. జీవితంలో మొదటిసారి విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టబోతూ ఏమీ తెలియని తనకు అన్నీ తెలుసు అనుకుంటున్న అతను ఆసరా అవుతాడనుకుంది. అది ఇలా వికటించి ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుందనుకుందా? ఎందుకు పనికిరాని ఇతనికి తను భార్య అవడం ఎంత విషాదం. ఈ జీవితాన్న తను కోరుకుంది. గాయత్రికి పొగిలి పొగిలి దుఃఖం వచ్చింది. సన్నగా వెక్కిళ్ళు పెడుతున్న ఆమెను చూస్తుంటే ఇప్పుడు రమేష్కి కోపం రాలేదు, జాలి వేసింది. రమేష్కి వ్యక్తపరచడం తెలియనంత ప్రేమ ఉంది గాయత్రి మీద. సినిమాల్లో లాగా పాటలు పాడి అతి ప్రేమ కురిపించి వ్యక్తపరిచే తెలివి, శక్తి కూడా లేనివాడు. అతను సామాన్యుడు. అసలు అతను గాయత్రిని ప్రేమించాలని ఆమెతో మాటలు కలపలేదు. ప్రేమించాలని ఆమెని ఇందిరా పార్క్కి రమ్మని పిలవలేదు. అందుబాటులో కంటికి కనిపిస్తూ ఉన్న ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయితో మాట్లాడాలి, షికారు వెళ్ళాలి, సినిమాలకి తిరగాలి. అంతే ఆ రోజు అతను ఆశించింది, ఆశపడింది. వయసు వచ్చిన తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. అది గాయత్రి కావాలి. ఆ కోరిక తీరింది. ఆ పరిస్థితుల్లో గాయత్రికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలన్న బలీయమైన కోరిక. తను చూసిన చిన్న ప్రపంచంలో రమేష్ ఆమెకి అప్పుడు అందగాడిగా అనిపించాడు. పార్కుకి రమ్మని లవ్ లెటర్ రాసివ్వగానే మొనగాడులా అనిపించాడు. ఆటోలో షికార్ తిప్పుతూ విచ్చలవిడిగా ఖర్చులు పెడుతుంటే ఎంతో గొప్పవాడిలా అనిపించాడు. సరదాగా తిరగడానికి అంతకన్నా మగవాడు ఇంకెవరు అనుకుంది. కానీ పరిస్థితులు వికటించాయి. పెద్దలకు వీళ్ల వ్యవహారం తెలియడం, ఆంక్షలు, కట్టడి, వీటి మధ్య గాయత్రికి తల్లిదండ్రులు తన ఆనందాన్ని హరించే విలన్లుగా కనిపించారు. తన స్వేచ్ఛను అణగదొక్కే రాక్షసులుగా కనిపించారు. వాళ్ళ నుంచి పారిపోవాలనుకుంది. కానీ అనూహ్యంగా గాయత్రి జీవితం అతనితో, అతని జీవితం ఆమెతో ముడిపడిపోయింది. ఈ ముడి విడేది కాదు. ఇప్పుడు గాయత్రి వద్దు అనుకున్న అతని భార్య. ఈ వాస్తవం గాయత్రికి మింగుడు పడడం లేదు. ఏమాత్రం అవకాశం దొరికినా అతన్ని వదిలి పారిపోవాలని ఉంది. లేదు, ఆ అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది. ఏ స్వేచ్ఛ కోసం తెగించి పారిపోయిందో ఇప్పుడు ఆ స్వేచ్ఛ మరో రూపంలో హరించుకుపోయింది. తనిప్పుడు బందీ, దారి తెన్ను లేని ఒక బాటసారి.
ఏ దారి ఎటు పోతుందో తెలియదు, ఎక్కడ ఆగాలో తెలియదు, ఎక్కడ ప్రయాణం కొనసాగించాలో తెలియదు. ఇలా ఇక్కడ లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. గాయత్రి మౌనంగా ఉండడం చూసి అన్నాడు రమేష్, మీ మమ్మీ డాడీ నిన్ను రానిస్తారని నీకు నమ్మకం ఉందా? రానియకుంటే ఏం చేద్దాం? మా వాళ్ళు నిన్ను మాత్రం ఇంట్లోకి రానియరు. చెప్పు, పోదామంటే పోదాం. గాయత్రికి ఏడుపు వచ్చింది. అట్లా అనకు రమేష్, ఎంతైనా అమ్మా నాన్న, నాకు నమ్మకం ఉంది, రాణిస్తారు అంది. రమేష్కి ఆమెను చూస్తుంటే బాధగానే ఉంది. కానీ ఇద్దరూ ఊరు వదిలి వచ్చాక ఏం జరిగిందో, ఇంకా ఏం జరుగుతుందో ఆమెకి తెలియని అనేక విషయాలు అతనికి తెలుసు. రమేష్ కొందరు చిన్నప్పటి స్నేహితుల ద్వారా, నమ్మకస్తుల ద్వారా అక్కడి విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు. గాయత్రి తల్లిదండ్రులను వాళ్ళ ఇంటి మీదకు వెళ్ళి మరీ తన తల్లి నానా బూతులు తిట్టిందని, ఆ అవమానం భరించలేక వాళ్ళు మర్నాడే ఇల్లు ఖాళీ చేసి వెళ్లారని తెలుసుకున్నాడు. ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అట్లాంటప్పుడు గాయత్రిని హైదరాబాద్ పంపిస్తే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. తల్లిదండ్రుల జాడ తెలియక, షెల్టర్ ఇచ్చేవాళ్లు లేక ఎక్కడ ఉంటుంది? తిరిగి తన దగ్గరకు రావాల్సిందే. అంతేకాదు, తన కోసం అతని తల్లి చాలామంది బంధువులకి చెప్పి పెట్టింది, నా కొడుకు ఏడ కనపడినా తొలకరండ్రి, గా పోరిని మెత్తగా తన్నుండ్రి అని. ఆ విషయం కూడా నమ్మకస్తుల ద్వారా తెలుసుకున్నాడు. అందుకే అతను ఒక్కసారి బయటికి వచ్చేశాక గాయత్రి కోసం కన్నవాళ్లని, తోబుట్టుని కూడా వదులుకోవాలని నిశ్చయించుకున్నాడు. గాయత్రిని నెమ్మదిగా బుజ్జగించి, లాలించి తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో కొంతవరకు విజయం సాధించాడు. ఆ ప్రయత్నంలో కొన్ని సాహసాలు కూడా చేస్తున్నాడు. అలాంటివే ఆటో కొత్తగా నడపడం మొదలుపెట్టినా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశతో నరసింహ పెట్టిన లిమిట్స్ దాటి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊళ్లకు కూడా ఆటో తీసుకువెళ్తున్నాడు. నువ్వింకా కొత్త కదా, ఎక్కువ దూరం నడపకు తమ్మి అంటూ నరసింహ ఆటో బాడుగకు ఇప్పించే ముందే చెప్పాడు. కానీ రమేష్ గాయత్రిని ఆనంద పెట్టడం అంటే సినిమాలకు, షికార్లకు తిప్పడం తన బాధ్యతగా గట్టిగా నమ్మి నరసింహ ఆంక్షలు కూడా అధిగమిస్తున్నాడు. కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెడుతూ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. రేపు పిల్లలు పుడితే ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి అన్న ధ్యాస ఇద్దరికీ లేదు. అలా లేదని విధి తన పని తను చేయడం మానదు కదా. గాయత్రికి హఠాత్తుగా గుర్తొచ్చింది, ఈ మధ్య తన ఆరోగ్యంలో ఏవో మార్పులు వస్తున్నాయి. ఉదయం లేస్తూనే కళ్ళు తిరగడం, వాంతి అయ్యేలా అవడం, ఇదంతా అదేనా? పైగా ఈ నెల దాటిపోయినా పీరియడ్స్ రాలేదు. గాయత్రికి లా ప్రకారం పెళ్ళిడు రాకపోయినా శారీరక, మానసిక పరిస్థితులు మాత్రం ఆమెకి అన్నీ తెలియజేశాయి. టీవీలు, సినిమాలు 10 ఏళ్ల పిల్లలకే అన్ని విషయాలు తెలియజేస్తున్న ఈ రోజుల్లో వయసు వచ్చిన గాయత్రికి తెలియడంలో ఆశ్చర్యం లేదు. గాయత్రికి అర్థమైపోతోంది, తను గర్భవతి. ప్రతి ఆడపిల్ల ఎంతో మధురమైనదిగా, అపురూపమైనదిగా భావించే మాతృత్వం ఆమెకి ఒక శాపంలా అనిపించసాగింది. పుట్టే పిల్లలు ఎలా పుడతారో? రమేష్ లాగా పుడతారా? వాళ్ళ కులం ఏంటి? వాళ్ళకో ఇంటి పేరు ఉండాలి కదా. ఏ ఇంటి పేరు వాళ్ళది? ఏమని చెప్పాలి? తేనె తుట్టే కదిలిస్తే ఒక్కసారిగా మోగిన తేనెటీగల్లా ఆమెని ఆలోచనలు ముసురుకున్నాయి. ఇటీవల కలుగుతున్న కొన్ని వికారాలు, శారీరక మార్పులు గమనిస్తుంటే తను గర్భవతా అనుకుంటూనే ఉంది. భయంతో గజగజ వణికిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తోంది, గర్భవతి అయిపోయింది. ఇంకా అమ్మా నాన్న తనని ఇంట్లోకి రానివ్వడం కల్లా వాళ్ళకి తనకి రుణం తీరిపోయినట్టే. ఇలా బలవంతపు కాపురం చేస్తూ గర్భం పొందడం అంత నరకం ఇంకోటి ఉందా? అసలు అతనితో కాపురమే రోత. ఇప్పుడు అతని పిల్లలకి తల్లి అవ్వడం ఇంకా రోత. ఎలా ఈ ఆపద గట్టెక్కడం? కళ్ల ముందు క్రూర జంతువులు, వాటి మధ్య తను ఒక కీకారణ్యంలో పరుగులు పెడుతున్నట్టుగా ఏవో నీడలు. గాయత్రికి కంపరంగా అనిపించసాగింది. ఆమెకి అతను తన పక్కన పడుకున్నా, తన ఒంటి మీద చెయ్యి వేసినా ఎలాంటి పులకింతలు లేవు. ఆ రోజు మొదటిసారి అతను తన చెయ్యి పట్టుకోగానే నరనరాన వ్యాపించిన తీయటి అనుభూతి ఇప్పుడు లేదు. ఏదో భయం, జుగుప్స, ఒంటి నిండా పురుగులు పాకుతున్నట్టు, ఆ పురుగులను అతను తన నాలికతో తీసివేస్తున్నట్టు భయంకరమైన అనుభూతి. మొదటి రాత్రి ఏం చేయాలో తెలియని అయోమయంలో ఏదో చేయాలన్న తపనతో, ఆరాటంతో, ఉద్రేకంతో ఆమె శరీరాన్ని నలిపి పెట్టాడు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు అలాగే జరిగింది. దాంతో ఆమెకి రాత్రి అవుతుందంటే భయం. అతను పక్కన చేరగానే జుగుప్సతో వణికిపోయింది.
ఇప్పుడు శృంగారంలో అతను చాలా పాఠాలు నేర్చుకున్నాడు. అయినా ఇప్పటికీ ఆమెకి అతను మీద చెయ్యి వేస్తే జుగుప్స, కంపరం. అలాంటిది ఒక జుగుప్సతో కూడిన రతి ద్వారా కలగబోయే సంతానానికి తను తల్లి కాబోతోందా? అదే నిజమైతే ఇక ఈ రొంపిలో పూర్తిగా ఎన్నటికీ బయటికి రానంతగా ఉన్నట్టుండి భోరుమంది గాయత్రి. రమేష్ ఆ హఠాత్ సంఘటనకు బిత్తరపోయాడు. ఏమైంది? ప్లీజ్ ఏడవకు, నేను తోల్కబోతా, ఏడవకు అని ఓదార్చసాగాడు. తల అడ్డంగా ఆడిస్తూ వెక్కుతూ అంది గాయత్రి. లేదు, వెళ్ళలేను, అయిపోయింది. ఇంకా నాకు వాళ్ళని చూసే అదృష్టం లేదు. నేను గర్భవతిని. ఒక్కసారి అక్కడ కోటి నక్షత్రాల మెరుపులు మెరిసినట్టు అనిపించింది రమేష్కి. ఏమన్నావు అన్నాడు నమ్మకం లేని వాడిలా. ఆమె తల ఊపింది. రమేష్ గబాలన ఆమెని దగ్గరకు లాక్కొని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ అన్నాడు. ఎంత గుడ్ న్యూస్ చెప్పినవో. ఇంక చూడు, నిన్ను నా పానం లెక్క చూసుకుంటా, నా కొడుకుని నిన్ను నా కంటి రెప్ప లెక్క చూసుకుంటా. గాయత్రి, మనం అమ్మా నాన్న అవుతున్నాం. ఇంకా కష్టపడతా. నరసింహన్నను నాకు మంచి పని ఇయ్యమని అడుగుతా. ఏడవకు, ఇంకా ఏడవకు. ప్రామిస్, నిన్ను మంచిగా చూసుకుంటా. ఏదో లోకంలో ఉన్నవాడిలా మత్తుగా గమ్మత్తుగా అతను ఆమెని కౌగిట్లో నలిపేస్తూ చెప్పసాగాడు. గాయత్రి అలసిపోయింది. కూర్చున్న దగ్గరే స్పృహ తప్పిన దానిలా పడుకుండిపోయింది. రమేష్ నుంచి పారిపోవడానికి దారులు వెతికి నిస్సహాయంగా, నిస్తేజంగా ఇంక ఈ బతుకింతే అనుకొని సరిపెట్టుకొని నిస్సారంగా బతుకు ఈడవడానికి నిశ్చయించుకుంది గాయత్రి. రమేష్ ఆమె గర్భవతి అని తెలిసిన మరుక్షణం ఏదైతే ప్రామిస్ చేశాడో అది నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నరసింహకి శుభవార్త చెప్పి తనకి అదనంగా పని ఇప్పించమని అడిగాడు. రమేష్ ఇంత త్వరగా ఎంతో బాధ్యతగా ప్రవర్తించడం నరసింహకి అబ్బురంగా అనిపించింది. ఇంటికి వచ్చి గాయత్రిని అభినందించి రమేష్ మంచితనాన్ని పొగిడి, భవిష్యత్తులో చాలా సుఖంగా ఉంటావు. ఇప్పుడు నువ్వు పడ్డ బాధ ఏమీ అప్పుడు గుర్తుకు రాదు తల్లి అన్నాడు. గాయత్రి నిట్టూర్చింది. నరసింహ రమేష్ తోటి పుట్టబోయే పిల్లల కోసం డబ్బు దాచుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించమన్నాడు. కానీ ఆధార్ కార్డు లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం కష్టమని త్వరలో ఆధార్ కార్డు తీసుకుందాం, అప్పటిదాకా గాయత్రికి ఇచ్చి దాచమని చెప్పు అన్నాడు నరసింహ. తనకి రోజు వచ్చే ఆదాయంలో ఇంటి ఖర్చులకు గాయత్రికి మందులు, బలాన్నిచ్చే టానిక్లు, పండ్లు, మిఠాయిలు వీటన్నింటికి పోను మిగిలిన 100-200 గాయత్రి చేతిలో పెట్టి మన పిల్లల కోసం దాచిపెట్టు అని చెప్పాడు రమేష్. నరసింహ సలహా మేరకు గాయత్రిని ప్రతి నెల డాక్టర్ చెకప్కి తీసుకువెళ్తున్నాడు. ఆమె ఆటోలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా నడిపిస్తాడు, కుదుపులు లేకుండా. అతని ప్రేమని ఇప్పుడు కొంచెం స్వీకరిస్తూ నెమ్మదిగా గాయత్రి ఆ జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టింది. కాలం చకచకా సాగిపోయింది. గాయత్రికి 9వ నెల వచ్చింది. శనివారం ఉదయం 6:30కి మంచి ఎండాకాలం అయిన మే నెల 6వ తారీఖు గాయత్రికి బాబు పుట్టాడు. రమేష్కి కాళ్ళు భూమి మీద నిలవలేదు. నరసింహని, శ్రీనివాసుని, అతని భార్య సత్యవతిని తన ఆటోలో తీసుకొచ్చి బాబుని చూపించాడు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సత్యవతి గాయత్రి తల నిమురుతూ, పోనీలే బిడ్డ, పిల్లోడు మంచోడు, నిన్ను మంచిగా చూసుకుంటుండు. ఆడదానికి ఇంతకన్నా ఏం కావాలే చెప్పు. ఇంక నువ్వు ఏసోంటికి ఫికర్ పెట్టుకోకు అంది. ఆడదానికి ఏం కావాలో ఆవిడికి ఏం తెలుసు? తనకి తెలియదు, కానీ ఈ జీవితం కాదని మాత్రం తెలుస్తోంది అనుకుంది గాయత్రి. ఎందుకో గాయత్రికి పిల్లాడిని చూస్తుంటే ఆమె హృదయం పెద్దగా స్పందించడం లేదు. వాడు తెల్లగా ఉన్నాడు, గాయత్రిలా ఉన్నాడు అన్నారు అందరూ. అయినా గాయత్రికి వాడి మీద పెద్దగా మమత పొంగిపోవడం లేదు. నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. 3వ రోజు డిశ్చార్జ్ చేశారు. ఆటోలో బాబుని, గాయత్రిని అపురూపంగా ఇంటికి తీసుకొచ్చాడు. 21వ రోజు తనకి చేతనైనంతలో నామకరణ మహోత్సవం జరిపి, ఏడుకొండలవాడి దయతో పుట్టాడు కాబట్టి బాబుకి వెంకన్న అని పేరు పెడదామన్నాడు. గాయత్రి అయిష్టంగా చూసింది. ఎంత దేవుడైనా వెంకన్న అని పెడితే రేపు వాడు పెద్దవాడు అయ్యాక ఇదేం పేరు పెట్టారమ్మా అంటాడు, కాబట్టి ఆ వెంకటేశ్వరుడి పేరే విష్ణు అని పెడదాం అంది. నీ ఇష్టం గాయత్రి, అదే పెడదాం అన్నాడు రమేష్. నరసింహ, శ్రీనివాస్ కుటుంబం, చుట్టుపక్కల ఇళ్లవాళ్ళు అందరూ కలిపి 25 మంది వచ్చారు. వచ్చే నెల వేరే ఇల్లు తీసుకుందాం, 2 రూమ్లది అన్నాడు రమేష్ ఆ రాత్రి గాయత్రితో. నీ ఇష్టం అంది గాయత్రి.
జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు, జరిగేవి ఊహకి అందవు. అందుకే ఓ మహాకవి అన్నాడు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. గాయత్రి జీవితంలో కూడా అదే జరిగింది. బాబుకి నెల దాటింది అన్నట్టే రమేష్ 2 గదులు, బాత్రూమ్, లాబెటరీ సపరేట్గా ఉన్న పోర్షన్ చూసి అడ్వాన్స్ ఇవ్వడానికి ఉదయమే బయలుదేరి వెళ్ళాడు. అయితే సరిగ్గా 10:30కి నరసింహ ఆదరాబాదరా వచ్చాడు. గాబరాగా మొహం నిండా చెమటలు కారుతుంటే గుండెలు బాదుకుంటూ వచ్చిన నరసింహను నిర్ఘాంతపోయి చూసింది గాయత్రి. అతను చెప్పిన వార్త విని కుప్పకూలిపోయింది. రమేష్ ఆటోకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసి గాయత్రిని తీసుకువెడదామని వచ్చాడు నరసింహ. రమేష్ పరిస్థితి ఆందోళనగా ఉంది. కళ్ల ముందు చీకట్లు కమ్ముతుంటే గాయత్రి స్పృహ తప్పింది. గాయత్రికి జీవితం అంధకారమైనట్టు అనిపించింది. కంట్లో నీటి చుక్కలేనట్టు బిగుసుకుపోయి బిత్తరపోయి ఓ విగ్రహంలా కూర్చుంది. ఒడిలో పిల్లవాడిని పెట్టుకుని శూన్యంలో దేనికోసమో వెతుక్కుంటున్న దానిలా ఆమె కళ్ళు దిక్కులు చూడసాగాయి. ఈ పసివాడితో ఇలా ఒంటరిగా బతకమని రాశావా దేవుడా అనుకుంది. ఆమె అలా కూర్చోవడంతో నరసింహకి జాలితో హృదయం కరిగిపోయింది. నెమ్మదిగా బుజ్జగిస్తూ అన్నాడు, వాడిని ఇంటికి తోలుకొచ్చేనికి లేదు బిడ్డా, నువ్వు చూడలేవు, దావఖానా నుంచి గాడికే తీసుకుపోవాలే, కానీ వాని తల్లిదండ్రులకు చెప్పాలే, లేకుంటే నిన్ను జెండా ఎక్కిస్తారు. ఆ విషయం తనకి తెలుసు అనుకుంది గాయత్రి. రమేష్ మరణ వార్త తెలియగానే జరిగే రభస ఆమె కళ్ళ ముందు మెదులుతోంది. అత్తగారు తనని జుట్టు పట్టుకుని కొట్టినా కొడుతుంది. అది ఎలా ఉన్నా ముందు ఈ పిల్లవాడి భవిష్యత్తు ఏంటి, ఎలా బతకాలి? అమ్మా నాన్న కనీసం ఇప్పుడన్నా ఆదరిస్తారా? లేదు, అస్సలు ఆదరించరు. ఏమో, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన కర్మానికి వదిలేసేంత నీచులు కారు తన తల్లిదండ్రులు. తప్పకుండా ఆదరిస్తారు. అమ్మా నాన్నల మనసు బాధ పెట్టినందుకు, కుటుంబ పరువు ప్రతిష్టలు దిగజార్చినందుకు దేవుడు తనకి ఇలా అనేక విధాలుగా శిక్షలు వేస్తున్నాడు. తనని ఈ స్థితిలో చూసి పంతాలకు పోయేంత దుర్మార్గులా? నరసింహ శ్రీనివాసుల్ని అతని భార్యని పిలిపించాడు. అందరూ గాయత్రిని ఓదార్చి రమేష్ తల్లిదండ్రులకు ఆ దుర్వార్త తెలియజేయాలని గాయత్రి దగ్గర హైదరాబాద్లోని రమేష్ ఇంటి అడ్రస్ తీసుకున్నారు. అలాగే తన తల్లిదండ్రులకు కూడా తెలియపరచమని వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చింది. అయితే గాయత్రి తల్లిదండ్రులు ఇల్లు ఖాళీ చేయడంతో వాళ్ళకి తెలియజేసే అవకాశం లభించలేదు. రమేష్ తల్లిదండ్రి ఆగమేఘాల మీద వచ్చారు. వస్తూనే దుర్గమ్మ గాయత్రిని శాపనార్థాలు పెడుతూ గట్టిగా శోకాలు పెట్టసాగింది. నాయనో, నా కొడుకో, ఇందుకోరికే గీ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చినావురా? గీ దరిద్రం మొహం దాన్ని ఎందుకు చేసుకున్నావురా? నీకు 100 ఏళ్ళు అయిపోయేనా అంటూ శోకాలు పెడుతూ గాయత్రిని నోటికి వచ్చిన బూతులు తిట్టసాగింది. గాయత్రి నిర్ఘాంతపోయి కూర్చున్న చోటే శిలలా బిగుసుకుపోయింది. తనేం చేసింది? రమేష్ చావుకి తనెలా కారకురాలు? ఆమెకి అర్థం కావడం లేదు. ఆవిడ ఎన్ని తిడుతున్నా, ఎంతగా తిడుతున్నా, మధ్య మధ్యలో మొటిక్కాయలు వేస్తున్నా మౌనంగా భరించింది. అయితే మనసులో అనేక ప్రశ్నలు, సందేహాలు సుళ్ళు తిరుగుతూ అంతర్మదనం మొదలైంది. గంగరాజు మాత్రం గంభీరంగా అన్నాడు, ఇప్పుడు నిన్ను మా కోడలిగా ఇంటికి తీసుకువెళ్ళడం లాంటివి నేను చెయ్యను. ఆ బాబు మా మనవడు కాబట్టి వాడిని మాకు ఇచ్చి నీ దారిన నువ్వు బతుకు. మా ఇంటికి రావద్దు. మాతో నీకు ఎటువంటి సంబంధం లేదు. గాయత్రి అదిరిపడి చూసింది. బాబునివ్వాలా? వాడు పుట్టినప్పుడు ఉన్న నిర్లిప్తత ఇప్పుడు లేదు. ఆ స్థానంలో ఇప్పుడు మాతృత్వపు మమకారం ఉంది. గుండెలకు హత్తుకొని పాలు ఇస్తుంటే తన పేగు తెంచుకొని పుట్టిన ఆ చిన్నారి తండ్రి పట్ల వాత్సల్యం పొంగి పొర్లుతోంది. వాడికి స్నానం చేయించడం, పౌడర్ రాయడం, ఆడించడం, పాలు పట్టడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటే గుండెల్లో ఎన్నడూ ఎరుగని అపురూపమైన అపూర్వమైన అనుభూతులెన్నో ఉక్కిరి బిక్కిరి చేసేవి. వీడు మన కొడుకు అని రమేష్ గర్వంగా చెబుతుంటే వాడి మీద హక్కు, అధికారం అన్నీ నావే కదా అనే ఒక భావం. అలాంటిది ఇప్పుడు వాడిని తను నవమాసాలు మోసి ప్రాణాలు ధారపోసి కన్న కొడుకుని వాళ్ళకివ్వడమా? ఎంత మాత్రం లేదో, ఎంత మాత్రం కుదరదో. గంగరాజు వైపు నిశ్చలంగా చూసింది. ఇవ్వనండి, వాడు నా కొడుకు. బాబు లేకుండా నేనెలా బ్రతకనండి? బతికి ఏం చేయను? దయచేసి ఆ మాట అనకండి. దుర్గమ్మ చివ్వున లేచింది. ఇయ్యవా? నువ్వెవతివే ఇయ్యనీకి? వాడు నా మనవడు, వాడు మా సొంతం అంటూ గుడ్డ ఉయ్యాలలో నిద్రపోతున్న బాబు వైపు వేగంగా కదిలింది.
గాయత్రి విషయం అర్థం చేసుకున్న దానిలా విసురుగా తను కూడా ఉయ్యాల వైపు వెళ్ళి దుర్గమ్మ కన్నా వేగంగా వాడిని ఎత్తుకుని గుండెలకి హత్తుకుని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే అందే, ఇవ్వనో, నా ప్రాణం పోయినా ఇవ్వనో, నాకు ఎవరూ లేరు, వీడిని కూడా దూరం చేసుకుని బతకలేనో అందే ఏడుస్తూనే. దుర్గమ్మ బలవంతంగా గాయత్రి చేతిలోంచి పిల్లాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ కసిగా అందే, సావు, గంగలో దూకి సావు, నీకే తిండి నీళ్లు లేకపాయే, నా మనవనికేం పెడతావు, ఎట్లా సాక్తావు, నీ బతుకు సెడా, నా కొడుకుని చంపినావు, నా మనవన్ని కూడా చంపుతావా? గాయత్రి గట్టిగా అరిచింది. వద్దు, ఇవ్వను, వీడు నా కొడుకు, దూరం జరగండి, దగ్గరకు రావద్దు అంటూ గబాల్న వంటగదిలో దూరి తలుపు వేసుకుంది. దుర్గమ్మ గట్టిగా తలుపులు బాత్తూ, తీయవే పాపిష్టిదానా, తీయవే దొంగమొహం దానా అంటూ బూతులు తిట్టసాగింది. జరుగుతున్న రభస గుడ్లప్పగించి చూస్తున్న నరసింహ, శ్రీనివాసులు గాయత్రి కొడుకుని తీసుకుని వంటగదిలో దూరడం, దుర్గమ్మ రచ్చ చేయడంతో అప్పుడే స్పృహలోకి వచ్చిన వాళ్లలా గంగరాజు దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా నచ్చ చెబుతున్నట్టుగా అన్నారు. అన్నా, ఆమె దుఃఖంలో ఉన్నది. జరగి ఇశారం నుండి బయటపడినాక మేము మంచిగా సందాయించి చెప్పి బాబుని మీకు ఇప్పిస్తాం. ఆమె కూడా చిన్నామే, ఎట్లా సాక్తది? పిల్లగాడిని మీకిచ్చి పెళ్లి చేసుకుంటే జర భద్రంగుంటది. గిప్పుడు ఈ లొల్లి ఆపి మీ కొడుక్కి చేయవలసిన కార్యక్రమాలు చూడండ్రి, నడువండ్రి, దావకానకు పోవాలే. గంగరాజు అంతా విని తలూపి దుర్గమ్మ దగ్గరకు వెళ్ళి, నడు, ఈ సంగతి ఎన్కరికి చూసుకుందాం అన్నాడు. దుర్గమ్మ కొడుకు పేరు ఎత్తగానే తిరిగి శోకాలు పెడుతూ గంగరాజుని అనుసరించింది. వాళ్ళు వెళ్ళగానే గాయత్రి తలుపు తీసుకుని బయటికి వచ్చింది. గబగబా రమేష్ తనకి ప్రతి నెల దాచమని ఇచ్చిన డబ్బు మూట, తనవి బాబువి బట్టలు, వాడి బొమ్మలు, ఫోటోలు అన్నీ ఒక పెద్ద గుడ్డ సంచిలో పెట్టింది. వంట సామాను, చాప, దుప్పట్లు 2 ఒక అట్టపెట్టెలో పెట్టింది. ఒక్కసారి వీధిలోకి వెళ్ళి 4 వైపులా కలియ తిరిగి చూసింది. బాబుని ఎత్తుకుని సంచి, అట్టపెట్టే తీసుకుని బయలుదేరింది. శరణ్య విఆర్ఓగా ట్రైనింగ్ పూర్తి అయింది. నందిగామలో పోస్టింగ్ ఇచ్చారు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ట్రైనింగ్లో పొందిన అనుభవాలతో అవడానికి డిప్యూటీ తహసీల్దార్ అయినా ఇప్పటికిప్పుడు కలెక్టర్ని చేసిన సునాయాసంగా బాధ్యతలు నిర్వహించగలను అన్నంత ఆత్మవిశ్వాసం వచ్చేసింది శరణ్యకి. ఆదాయ వ్యవహారాలు, స్కూల్ తనిఖీలు, ల్యాండ్ తగాదాలు, రాజకీయ నాయకులతో ఉండే సమస్యలు, తహసీల్దార్తో కలెక్టర్తో మెసులుకోవాల్సిన విధానం ఒకటేమిటి బుర్ర తిరిగిపోయింది. మొదట్లో భయం వేసింది. క్రమంగా ఒక అవగాహనకి వచ్చేసరికి ఛాలెంజింగ్ జాబ్ అనిపించింది. తను న్యాయం చేయగలదా? హాయిగా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గానో సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. కానీ ఆమె మొదటి నుంచి జీవితాన్ని సవాల్గా తీసుకునే మనస్తత్వంతో ఉండడం వలన ఇప్పుడు వెనక్కి తగ్గి నేను చెయ్యలేను అనుకోవడం ఫూలిష్నెస్ అనుకుంది. విజయవాడలో ఒక ఫ్లాట్ తీసుకుంది. ప్రభుత్వ వాహనం అలాట్ చేశారు ఆమెకి. దాదాపు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలు పర్యవేక్షించడానికి వెళ్ళడం, మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఎక్కడన్నా ల్యాండ్ సమస్యలు ఉంటే స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం, స్టాఫ్ మీద అజమాయిషీ. ఉదయం 9కే ఆవిడ ఆఫీస్ పని ప్రారంభమవుతుంది. సాయంత్రం పొద్దుపోయినా తను కూర్చోవడమే కాక తన క్రింది ఉద్యోగులను కూడా కూర్చోబెట్టడంతో ఇంతవరకు తన మాట వినే ఆఫీసర్స్ తప్ప ఇలాంటి ఆఫీసర్ని చూడని వాళ్ళకి ఆమె ఒక కొరకరాని కొయ్య అయింది. ఆఫీస్ పని చేయడం అంటే అడవిలో కట్టెలు కొట్టడం అంతా కష్టంగా భావించే వాళ్ళకి ఆవిడ వచ్చాక పని ఒత్తిడి విపరీతంగా పెరిగింది. దాంతో ఈవిడ ఎక్కడ దొరికిందిరా బాబు అనుకుంటున్నారు అందరూ. శరణ్యకి ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మొదటిసారి చూసినప్పుడు మనసు బాధతో మూలిగింది. అరాకొరా వసతులు, పాతబడిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గోడలు, వర్షం పడితే మొత్తం వరద వచ్చినట్టు కురిసే పైకప్పులు, మరుగుదొడ్లు లేవు. వంటగది పేరుకు కానీ ఒక మూల పెద్ద స్టవ్, మరో మూల ఒక ప్లాస్టిక్ డబ్బాలో బియ్యం, గచ్చు మీద మట్టిలో దొర్లుతున్న టమాటాలు, ఉల్లిపాయలు, కొన్ని సరుకులు పొట్లాలలో కింద పడి ఉన్నాయి. ఆయాలు చాలా నిర్లక్ష్యంగా నిద్రపోతూనో కబుర్లు చెప్పుకుంటూనో కనిపించారు. పిల్లలు మట్టి కొట్టుకుపోయిన బట్టలతో నీరసంగా ఆడుకుంటూ. హృదయం ద్రవించింది. పసివాళ్ళు, నోరు లేనివాళ్ళు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేరు అనే కదా ఈ నిర్లక్ష్యం. శరణ్య సరుకుల నాణ్యత చూసింది. పురుగులు పట్టిన కందిపప్పు, దొడ్డు బియ్యం, కుళ్ళిన టమాటాలు, కుళ్ళిన ఉల్లిపాయలు. అపరిశుభ్రంగా ఉంది వంటగది.
పిల్లలు హాయిగా కూర్చొని కడుపు నిండా తిండి తినేందుకు సరైన తిండి లేదు, సరైన స్థలమూ లేదు. ఆయాని సూపర్వైజర్ గురించి అడిగింది. ఇంతకు ముందు ఉన్న ఆయన బదిలీ అయ్యి వెళ్ళిపోయాడని, కొత్త వాళ్ళని ఇవ్వలేదని చెప్పింది. టీచర్లు 2 వాళ్ళని, అక్కడి పరిస్థితి, ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాల వివరాలు తెలుసుకుంది. పిల్లలకు పౌష్టికాహారం అయిన గుడ్లు, పాలు ఇస్తున్నారా అని అడిగింది. దానికి ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. అలాగే 4-5 సార్లు విజిట్ చేసి అక్కడి పరిస్థితులు అవగాహన చేసుకుని ఒకరోజు పై అధికారులకు తను గమనించిన విషయాలు వివరిస్తూ వెంటనే సూపర్వైజర్ పోస్ట్ ఫిలప్ చేయాల్సిందిగా లెటర్ రాసింది. అంతేకాదు, అక్కడ టీచర్లుగా ఉన్న వారిలో ఎవరికీ కనీస విద్యార్హత లేదు అని అనిపిస్తున్నది. వాళ్ల రికార్డ్స్ పరిశీలించాలి, కానీ అవేవీ దొరకలేదు. కాబట్టి వారిని వెంటనే తీసేసి కనీస విద్యార్హతలు ఉన్న వాళ్ళని నియమించాల్సిందిగా కోరుతున్నాను అని ముగించింది. అదే రోజు రాత్రి తేజ ఫోన్ చేస్తే అదే విషయం చెప్పి అంది. ఇదేంటి తేజ, పసిపిల్లలకు దక్కవలసిన ఆహారంలో కూడా ఇంత అరాచకమా? దారుణం కదూ. నాకు అప్పటికప్పుడు కేంద్రాల నిర్వహణాధికారుల మీద కేసు పెట్టాలనిపించింది. తేజ ఓదార్పు స్వరంతో అన్నాడు. నువ్వు ఈ రకమైన వాతావరణానికి కొత్త. ఆవేశపడి స్టార్టింగ్లోనే సమస్యలు కొని తెచ్చుకోకు. ఇలాంటి వ్యవహారాల్లో పెద్ద పెద్ద వాళ్ల చేతులు ఉంటాయి. కొంచెం సంయమనం పాటిస్తూ మెల్లగా సంస్కరణలు చేపట్టు. సిగ్గుండాలి కదా పిల్లల పొట్టలు కొట్టి సంపాదించడానికి. అలాంటి సంపాదనతో ఏం సుఖపడతారు? చిచి, అసహ్యం వేస్తోంది అంది ఆవేశంగా. సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, నీతి, ధర్మం, వీటికి సమాజంలో, మనుషుల మనసులో, ఆఖరికి డిక్షనరీలో కూడా కనిపించని ఒకానొక రాక్షస యుగంలో బతుకుతున్నాం. నీకు కనీసం వెంటనే కాకున్నా నెమ్మది మీద ఆ పసివాళ్లకి సహాయపడే అవకాశం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఒక ప్రభుత్వ అధికారివి, తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. బట్ శరణ్య, ఆవేశంతో కాదు, ఆలోచనతో ముందుకు అడుగులు వెయ్యి. నీ వెంటే నేను. అతని మాటలకి శరణ్య ఉద్వేగంగా అంది. థ్యాంక్స్ తేజ. అంగన్వాడీ టీచర్స్కి ప్రత్యేకమైన అర్హతలు నియమించలేదని, అందుకే ఎవరికి కావాల్సిన వాళ్ళని వాళ్ళు ఏర్పాటు చేస్తూ వాళ్ల ద్వారా నిధులు కొల్లగొడుతున్నారు కొందరు అని పేపర్లో చదివాను. ఇదంతా మారాలి. సమూలంగా కొన్ని దుష్టశక్తులను తరిమి కొట్టాలి. అందుకు నువ్వే సమర్థురాలివి. అతని మాటలకి మనసారా అంది. నువ్వు పక్కనుంటే ప్రపంచాన్ని శాసించగలను అనే ఆత్మవిశ్వాసం కలుగుతోంది. మరైతే వెంటనే ముహూర్తం పెట్టించనా? అల్లరిగా అడిగాడు. సిగ్గుతో కళ్ళు అరమోడ్పులవుతుంటే అంది. ఏయ్, నిజమా? నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావా? నమ్మలేనట్టు అడిగాడు. ఎన్నిసార్లు చెప్పాలేంటి అంది మత్తుగా. ఏమో, నేనింకా అప్పుడైనా ప్రొఫెషన్ ఇప్పుడేగా మొదలైంది, ఇది పూర్తి కావాలి, లీవులు పెట్టకూడదు అంటావనుకున్నా. ట్రైనింగ్లో పెట్టొద్దన్నారు, ప్రొఫెషన్లో లాంగ్ లీవ్ పెట్టకూడదు. లాంగ్ లీవ్ ఎందుకు? గంటలో పెళ్లి చేసుకొని ఇద్దరం కలిసి వెళ్ళిపోయి కాపురం పెట్టేద్దాం. నేను ఇంట్లో ఉండి వంటలు చేస్తా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అన్నాడు. అవసరం లేదు, నీకు నా పిఏగా ఉద్యోగం ఇస్తాను చిలిపిగా అంది. వావ్ అంటూ గట్టిగా అరిచి, అంతకన్నా మంచి జాబ్ ఏముంటుంది? రేపే చెప్పేస్తాను నీకు. మన పెళ్ళెప్పుడు, ఎక్కడా, సరేనా అన్నాడు. శరణ్యకి తేజస్వరమే గిలిగింతలు పెట్టినట్టయి ఫోన్ డిస్కనెక్ట్ చేసి వెళ్ళకిలా మంచం మీద వాలిపోయి తీయటి ఊహల్లో తేలిపోసాగింది. అన్నట్టే తేజ మరునాడే పెళ్లి ముహూర్తం పెట్టించి ఫోన్ చేశాడు. అలా చేస్తాడని, తన మాటలు అంత సీరియస్గా తీసుకుంటాడని ఊహించని శరణ్య ఆశ్చర్యంగా అంది. అదేంటి ఇంత తొందరగా ఎలా కుదిరింది ముహూర్తం? మీ పేరెంట్స్ నిజంగా ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకోరు? కాబోయే కలెక్టర్ కోడలవుతుంది అంటే. ఓకే ఓకే, గెట్ రెడీ. ఒకసారి వీకెండ్ హైదరాబాద్ వచ్చేయి, షాపింగ్ చేయాలి. బాగుంది, లేడికి లేచిందే పరుగా. మా పేరెంట్స్కి చెప్పవద్దా అంది. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఈ వీకెండ్ వస్తున్నావు, దట్స్ ఆల్ అన్నాడు ఖచ్చితంగా. తేజ, నీకేం పిచ్చా? ఎలా కుదురుతుంది? ఎంఆర్ఓ గారికి చెప్పాలి, పర్మిషన్ తీసుకొని రావాలి హైదరాబాద్కి. తీసుకో. ఎలా? ఇవాళ గురువారం, నేను ఫోన్లో అడిగితే బాగుండదు. ఎంఆర్ఓ దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళు. అబ్బా తేజ, ట్రై టు అండర్స్టాండ్. సారీ, నేను ఏమీ వినను, నువ్వు వస్తున్నావు అంతే అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఓ గాడ్ తేజ అనుకుంది శరణ్య. ఎలా ఇప్పుడు? ఎంఆర్ఓ ఏమంటాడో? వీకెండ్ అంటే శని ఆదివారం అవడానికి తను చేస్తున్నది కార్పొరేట్ కంపెనీనా?
ప్రభుత్వ అధికారి అంటే 24 గంటలు తనది కాదు. ఎటు కదలాలి అన్నా అధికారుల అనుమతి ఉండాలి. శరణ్యకి ఏమీ పాల్పోలేదు. చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుని ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కూర్చున్న చోటు నుంచి లేచింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.